అనేటువంటిది. రెండు అంటే రాష్ట్రం కోసం కాదు అంటున్నారు కదా కైలాష్ అయినా. ఇప్పుడు రాష్ట్రం నేను చూడండి, మీ టీవీ తోటి మీతోటి నేను ఒకటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోదలుచుకోలేదు. నేను మాట్లాడినాక మీరు చెప్పండి. రెండోది, తలుపులు మూసి ఇచ్చిర్రు, అది మేము వ్యతిరేకించండి. భారతదేశంలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు తలుపులు మూస్తారండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు లోపల నుంచి పోయే వాళ్ళు ఉండదు కాబట్టి, ఓటింగ్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్ అది తెలుసుకోమని నేను కోరుకుంటున్నా. రెండు, ఇవాళ నేను ఒకటే సూటి ప్రశ్న, ఆయన జాతీయవాది, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, సరే సినిమాలో నటించినట్టుగా బయట నటిస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి రాజకీయాలకు వచ్చిండు, ఛాలెంజ్ చేసిండు. సరే కింద పడ్డా పైన పడ్డా ఆంధ్ర ప్రాంతంలో ఆయన సస్టైన్ అయ్యిండు, ప్రజలు ఆయనకు తీర్పు ఇచ్చిండు. కానీ నేనేమంటున్నంటే, ఒక నీట్ పరీక్ష ఇవాళ లీక్ అయిపోయింది సార్. ఇది మోడీ గారి యొక్క వైఫల్యం, అక్కడ ఉన్నటువంటి పైన అధికారుల వైఫల్యం. దాని మీద వారు కొట్లాడి మోడీ గారి మీద ప్రశ్నలకు వర్షం కురిపిస్తే మేమందరం జాతీయవాదిగా ఆయన గుర్తిస్తాం. ఇవాళ ఆయన ఏదో ఆంధ్ర ప్రాంతానికి పరిమితమై ఒక కమ్యూనిటీకే పరిమితమైందని నేను అంటలేదు. అది ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా ఆ ఆంధ్ర ప్రాంతంలో పోలరైజేషన్ అయిందో అనేది మనం చర్చిస్తే దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇవాళ యుఎస్ డీల్లో నరేంద్ర మోడీ గారు ఏది భారతదేశం యొక్క హక్కులను కాపాడడంలో ఫెయిల్ అయిపోయి మోడీ గారితో వారు ఏదైతే మరి బలవంతంగా అది పత్తి రైతులకు వస్త్ర పరిశ్రమకు నష్టం చేసేదిగా దాదాపు 1,50,00,000 కోట్ల రూపాయలు ఈ దేశానికి నష్టం వచ్చేదిగా, బంగ్లాదేశ్ యొక్క ఎక్స్పోర్ట్ పెరిగేదిగా వారు ఒప్పందంలో మన మీద టారిఫ్ విధించడానికి యుఎస్ వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఒప్పుకొని వచ్చింది సార్. రష్యా నుంచి మనకు దిగుమతి అవుతున్నటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ మరి మోడీ గారు బలవంతంగా ఆపేశారు. ఎందుకు ఆపేసారు? నేను ఎందుకు లింక్ చెప్తున్నా అంటే, ఇది దేశ ప్రజలందరికీ నష్టం సార్. దీన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చాలా సంతోషపడే వాళ్ళం మనం అందరం. పవన్ కళ్యాణ్ గారు ఇది అన్యాయం, ఇది దేశంలో ఉండబడేటువంటి 7 కోట్ల మంది రైతులకు అన్యాయం జరుగుతుంది, నేను ఈ దేశంలో ఉండబడేటువంటి సనాతన ధర్మంలో నేను మొదటి సనాతన ధర్మం వాదిని అని చెప్పి మోడీ గారు ముందుకు వస్తే, ఆ పత్తి రైతులందరూ కూడా సనాతన ధర్మం వాళ్ళమే సార్. మనందరం కూడా వీటిని కూడా పక్కకు పెట్టి ఇవాళ వారేదో రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ లేస్తలేదని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి దాన్ని తీసుకుపోవాలని చెప్పేసి ఏదైతే ప్రాంతాల గతంలో ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు కైలాష్ నేత గారు? ఇంకెన్ని రోజులు ఇట్లా? అయితే నేనేమంటున్నా, బండి సంజయ్ గారు మనం ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతామంటారు? ఎన్నికల పవన్ కళ్యాణ్ గారి పైన ప్రాంతాల విద్వేషం అని ఎన్ని రోజులు అబద్ధం ఆడతామంటారు? ఇది విద్వేషమో కాదో ప్రజలు ఆలోచించమంటారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. అద్దంకి దయాకర్ పాకిస్తాన్ ప్రేమిస్తా అంటాడు పక్కన. లేదు ఇక బయట తమ్ముడు అన్న కానీ ఇక్కడ కాదు స్టూడియోలో కానీ నేనేమంటాను అంటే, కైలాష్ నేత గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఎన్ని రోజులు ఆడదామంటారు ఇట్లా? నేను మీతో ఆర్గ్యుమెంట్ పెట్టలేను. ఆర్గ్యుమెంట్ కాదు బ్రదర్, నేనేమంటున్నా మనం ఇద్దరం ఉద్యమంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు పోటీ చేస్తుంది? విద్వేషం రెచ్చగొట్టడానికి ఎవరు విద్వేషం రెచ్చగొట్టిండు? పాకిస్తాన్ ప్రేమించిన వదిలేద్దాం, తెలుగు రాష్ట్రం ఉన్న పక్కన ద్వేషిస్తామంటవా? 100% మీ అయ్యే జాగిరి అన్నాడు, 100% తెలంగాణ ప్రజలు జాగిరి. మరి ఎవరు జాగిరి అని చెప్పి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో పోయి నువ్వు బిజినెస్ పెడుతున్నావు? నువ్వు ఇలా 4th సీట్ ఎవరికి ఇస్తున్నావు? కైలాష్ నేత గారు నేను ఒకటే అంటున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను జనసేన నుంచి అడుగుతున్నా, ప్లీజ్ 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 ఇవాళ తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నా, 4th సిటీ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చిండు? ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చిండు? మెగా కృష్ణారెడ్డిని తల్లి తరిమేద్దామా? అపర్ణ వాళ్ళని తల్లి తరిమేస్తావా? ఎవరి మీద? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? ఒక్క ఆంధ్ర బిడ్డకి ఇచ్చినట్టు, ఒక్క ఆంధ్ర వ్యాపారవేత్తకి ఇచ్చినట్టుంటే ఇప్పుడు నేనేమంటున్నా, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఎక్కడైనా అల్లుడు ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఎవరు అంటున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు ఎవరు? ఆయనకున్న హుండాయ్ కంపెనీ లేదా? హుండాయ్ కంపెనీలు ఎక్కడి? పెళ్లి చేసుకుంటారు కదా, దానికి ఏమంటావు? వాటి గురించి చర్చ కాదు ఇవాళ ప్రాంతానికి. నేను అదే అంటున్నా, ఇప్పుడు రావచ్చు అయ్యే జాగిరి అన్నప్పుడు ఎవరు జాగిరి? మరి 100% తెలంగాణ ప్రజల జాగిరి. నేను కూడా అంటున్నా, ఇక్కడ అతుక్కునే జాగిరి ఎప్పటికీ లేదు అంటున్నా. ఇక్కడ అతుక్కునే జాగిరి ఎప్పటికీ లేదు.
ఎవరికి లేదు. ఎవరు రెచ్చగొట్టిండ్రు? ఒక్క మాట చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నా, విజ్ఞులు అనుకుంటున్నా, ఏం రెచ్చగొట్టిండు? జై శ్రీరామ్ అంటే ఓట్ల గురించి అని చెప్తా అని చెప్పిన కొండా సురేఖ గారు చెప్పినట్ట రెచ్చగొట్టడం, లేకపోతే మీ భాషలో పాకిస్తాన్ అంటేనా? ఈ డిబేట్ లో నేను ఒకటే మాట్లాడితే కొద్దిగా గ్యాప్ వస్తే ప్రజలకు అర్థమవుతుంది. మనం ఎందుకంటే యూనివర్సిటీ లేదు లేదు కైలాష్ గారు మనం ఇద్దరం విద్యార్థి నాయకులు, మనం గౌరవ ప్రధానంగా ఉండాలి అంటున్నా. కొబ్బరి చెట్ల గురించి అని చెప్పి నాయకులను గాని ప్రజలను గాని ఉద్యమకారులను గాని ఎవరిని అనే 11 రోజులు అనేది ఏమన్నాడంటే అది గౌరవ ప్రధానంగా జరగలేదు అన్నాడు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాసను భాషను ఉద్యమకారులను నువ్వన్నా చెప్పు కదా. యూనివర్సిటీలో చదువుకున్నటువంటి సంపత్ గారు మీరు చెప్పండి, బిల్లు ఏ రకంగా పెట్టాలి? పవన్ కళ్యాణ్ గారు రాసి ఇచ్చిన ప్రకారం పెట్టాలా? అతను ఏమన్నా అంటే అన్నదమ్ముల లెక్క కలిసి విడిపోయి మంచిగా సామరస్యంగా విడిపోదామని అన్నాడు. తను కూడా తను ఒక్క మాట అనలే కదా, తను ఎన్నో సార్లు విడిపోదామని అన్నాడు. తెలంగాణ బిడ్డలుగా మనందరం దాన్ని వ్యతిరేకించాలి మాటని. ఎందుకు పాకిస్తాన్ వచ్చి మనల్ని చంపుతాడు, పుల్వామా దాడులు జరుగుతాయి, లేకపోతే హైదరాబాద్ లో దాడులు జరుగుతాయి. మరి అద్దంకి దయాకర్ మీరు ఎందుకు సస్పెండ్ చేయించలే? మరి ఎమ్మెల్సీకి ఎందుకు ఇచ్చిండ్రు? మీరు ఏం చేస్తున్నారు? Let me finish. You have to say answer కదా. You have to say answer. My dear respected brother, please tell me the answer. నేను ఏమంటున్నా, ఇది చర్చలో డిబేట్ అనిపించదండి. నేను I can live. మీ అభిప్రాయం నేను గౌరవిస్తా, మీకు రెస్పెక్ట్ చేస్తా. కాబట్టి నా మాట వినండి. నేనేమంటున్నంటే భారతదేశంతో పాకిస్తాన్ ఉన్నటువంటి వైరం ప్రజలందరికీ తెలుసు. కానీ నవాబ్ షరీఫ్ గారితో కానీ అక్కడ జరిగిన ముషరాఫ్ ఫంక్షన్లలో రాత్రే మోడీ గారు పోయి విమానం వేసుకొచ్చిండు. వారి రాజగురువు అయినటువంటి ఎవరికండి? పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నంటే తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగుల గురించి మాట్లాడతాం. ఆంధ్రకు సంబంధించినటువంటి నిరుద్యోగులు బాధపడుతున్నారు. నేనేమంటున్నంటే ఆంధ్ర ప్రాంతంలో నిరుద్యోగం ఉంది, ఆంధ్ర ప్రాంతంలో రాజధాని గురించి వాళ్ళు కొట్లాడితే బాగుంటుంది. తెలంగాణతోటి మీకేం పని? జనసేన పేరుతో మీరు రాజకీయాలు చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయండి, కానీ ఇండైరెక్ట్ గా మీరు ఏ రకంగా ఏంది తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు నకిలీ ప్రేమను నటిస్తే తెలంగాణ ప్రజలుగా బిడ్డలుగా మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నాము. మీరు ఇవాళ మేము సభకు అనుమతి ఇవ్వలేదంటారు, కోర్టుకు పోవాల్సిందే. ఇంత రాద్ధాంతం ఎందుకు? కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది కదా. ఇది కాదు కదా. తెలంగాణ ప్రాంతంలో విభజన హామీలు ఇప్పటి వరకు కేంద్రం ఇయ్యలేదు, వాటి మీద కొట్టాడమంటున్నాం. 25 లక్షలకు సంబంధించినటువంటి నీటు విద్యార్థుల జీవితాలు ఇలా రోడ్ల మీద పడ్డాయి, పేపర్ లీకేజ్ అయింది. దాని మీద వారు ప్రశ్నిస్తే గౌరవం ఉంటుంది. తెలంగాణలో ఇవాళ మేమైతే 1,50,00,000 అంటే దాదాపు 2 పంటలకు కలిపి లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొన్నామండి. ఇవాళ 38% కొంటామని కేంద్రం నుంచి మాకు చెప్పింది. మిగతాది కొంటలేరు. ఈ కొంటలేరు కదా. రేపు కిషన్ రెడ్డి గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే మా ముఖ్యమంత్రి తీసుకుపోయి మోడీ గారి దగ్గర కూర్చుందాం, కొట్లాడదాం, ధర్నా చేద్దాం. అది కదా మీకు తెలంగాణ మీద బొమ్మకారం అని మేము నవ్వుతాం. అప్పుడు కదా తెలంగాణ విభజనలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇంకా ప్రారంభం కాలే, దాని మీద కొట్లాడాలి. RRRకు సంబంధించిన టెండర్లు పూర్తి కాలే, దాని మీద కిషన్ రెడ్డి గారు బీజేపీ ఆపుతుంది. మీరు బీజేపీని అడిగి ఇది మా తెలంగాణ గడ్డ, మా బిడ్డల గడ్డ, నేను కొట్లాడుతుంది మీరు అడగాలి. లేకపోతే రైలు